అధికారం ఉంది కదా అని ఇష్టాసారంగా వ్యవహరిస్తే అధికారం అయిపోయిన తర్వాత అంతకు 2 రెట్లు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. గత 5 ఏళ్లలో చిలకలూరుపేటలో విడుదల రజని చేతివాటం ఒక రేంజ్లోకి వెళ్ళింది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగనన్న కాలనీల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మంత్రి అయిన తర్వాత ఇక తన హవాని, తన రాజకీయ ప్రస్థానాన్ని, తన వస్తువుల దందాన్ని చిలకలూరుపేటని అడ్డాగా చేసుకొని చెలరేగిపోయారు. గత 5 ఏళ్లు ఇబ్బడి ముబ్బడిగా దోచుకున్నాక ప్రజలలో తనకంటూ వ్యతిరేకత వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రిపోర్ట్ రావడంతో చిలకలూరుపేటకు చెయ్యిచ్చేసి ఇక గుంటూరు పశ్చిమన వాలిపోయారు ఈ చిలక. అక్కడికి వచ్చిన తర్వాత రాజకీయాలలో అక్కడ ఒక మహిళా అభ్యర్థిని ఢీకొట్టి 2024లో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన తర్వాత చిలకలూరుపేటలో తన అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తూ చిలకలూరుపేట ప్రజలు ఔరా రజని ఎంత ఎదిగిందంటూ ముక్కును వేలేసుకున్నారు. మొదట జగనన్న ఇళ్ల కాలనీలో మొత్తం అవినీతి కంపు బయటపడటంతో ఎట్టికేలకు తనను అరెస్ట్ చేస్తారని గుట్టు చొప్పుడు కాకుండా బాధితులతోటి మాట్లాడి సెటిల్ చేసుకొని 1,62,00,000 రూపాయలని నిధులను వెనక్కి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గర బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 5 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. లేదా 50 కోట్ల రూపాయలను మీ మీద అదనపు పన్నులు వేసి మిమ్మల్ని జైలు పాలు చేస్తామని బెదిరించారు. అసలు ఏంటి విషయం అంటే, ఎడ్లపాలలో ఉన్నటువంటి బాలాజీ స్టోన్ క్రషర్స్కి మంత్రి విడుదల రజనీ గారు వెళ్ళటం జరిగింది. అక్కడ స్టోన్ క్రషర్ని పరిశీలించిన తర్వాత ఈ స్టోన్ క్రషర్ ఎండి తోటి మాట్లాడుతూ ఒకసారి మా పిఏ వచ్చి మీతో మాట్లాడతానని చెప్పాడు. తర్వాత పిఏ రామకృష్ణ వెళ్ళి మాట్లాడి, మేడం గారు 5 కోట్ల రూపాయలు మీరు వ్యాపారం సజావుగా చేసుకోవాలంటే 5 కోట్ల రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పారు. మా వ్యాపారం అంతా పక్కాగా ఉంటుంది, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము 1 రూపాయి కూడా చెల్లించమని వాళ్ళు చెప్పారు. చెప్పడంతో విజిలెన్స్లో ఉన్నటువంటి పై అధికారులతో సంబంధం లేకుండా అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్నటువంటి జాషు గారిని హుటాహుటిన దాడుల పేరుతోటి ఏదైతే ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ మీద రైడ్ పంపించారు. అది పై అధికారులకు ఎటువంటి సమాచారం లేకుండానే. సో వాడు అక్కడికి వచ్చి ఒక పెద్ద షో చేసి మీరు 50 కోట్ల రూపాయలు మీ పైన ఫైన్ వేస్తాం, లేదంటే వెళ్ళి మంత్రి గారితో మాట్లాడుకోమని చెప్పారు. అయితే అక్కడి నుంచి సీన్ కథ అంతా కూడా మంత్రి గారు అందుబాటులో లేకుండా మంత్రి గారి మరిదైనటువంటి గోపి ఎంట్రీ అయ్యాడు. ఇక మొత్తానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనటంతో అంతా ఇవ్వటం మా వల్ల కాదని చెప్పడంతో 1-2 దఫాలు చర్చలు జరుపుకున్న వీళ్ళు కూడా అంత ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరనుకున్నారు. సో మొత్తం మీద 2 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు రెడీ అయ్యారు. 2 కోట్ల రూపాయలని లిక్విడ్ క్యాష్ రూపంలో కావాలన్నారు. ఎందుకంటే అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయితే దొరికిపోతారు కాబట్టి ఇక 2 కోట్ల రూపాయలని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చివరిగా మేడం గారికి 2 కోట్లు ఇచ్చారు కాబట్టి టిప్పు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. అందులో 10 లక్షలు జీ హుజూర్ అని చెప్పేసి పనిచేసినటువంటి అప్పటి ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నటువంటి జాషో గారికి, మరొక 10 లక్షలు గోపి గారికి ఇవ్వటం జరిగింది. సో ఆ తర్వాత ఇక చిలకలూరుపేటలో మంత్రి గారి అండాక చూసుకొని మరిది కలెక్షన్స్లో చెలరేగిపోయాడు. ఇక తమ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని అప్పటి ఎంపీగా ఉన్నటువంటి, ప్రస్తుత టీడీపీలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీద కూడా అత్యంత దారుణంగా కాన్వాయ్ మీద దాడి చేసి పోలీసులు చూస్తుండగానే మీసాలు తిప్పి తొడలగొట్టాడు. అంతేకాకుండా అడుగడుగున మంత్రికి ఎంపీ గారికి ఎదురెళ్ళటంతో పాటు ఎంపీని చిలకలూరుపేటలో అంటే తన పార్లమెంటు పరిధిలో ఉన్న చిలకలూరుపేటలో కూడా అడుగు పెట్టనివ్వకుండా తనదైన స్టైల్లో రజని తన చీకటి వ్యాపార దందాన్ని మొదలుపెట్టేశారు. 5 ఏళ్ళు చకచకా నడిచిపోయింది. ఇప్పుడు పాపం పండింది. పుట్ట పగిలి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక వాటిని కప్పిపుచ్చుకోలేని పరిస్థితిలో మన చిలకలూరుపేట ప్రజనమ్మ కాళ్ళు నోళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటూ గతంలో వద్దురా బాబు అంటే కలెక్షన్లు తీశారు మీరే, దానికి మీరే బాధ్యత వహించాలని చెప్పి మా నెపాన్ని పాపం తన మరిది మీద నెట్టి తను ఏమీ తెలియనటువంటి అమాయకురాల్లాగా డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు. ఎట్టికేలకు బాలాజీ స్టోన్ క్రషర్స్లో డబ్బులు తీసుకున్నటువంటి విడుదల గోపిని అరెస్ట్ చేయడంతో, అలాగే పిఏని మరియు విడుదల రజనీని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 41A నోటీసు ఇవ్వటంతో పాటు ఈ కేసులో విడుదల రజనీ గారికి కొంత ఊరటనిచ్చారు. అరెస్ట్ అయితే చేయొద్దు,
పూర్తి స్థాయిలో వాళ్ళు మీరు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అలాగే మీ సమాచారాన్ని మీరు ఏదైతే అడిగినటువంటి వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలతో విడుదల రజనీ గారికి మరియు గోపికి ఉపశమనం లభించినప్పటికీ తాజాగా విడుదల రజనీ గారి మీద మరికొన్ని కేసులు నమోదు కాబోతున్నాయి. గతంలో చిలకలూరుపేటకి తను ఎమ్మెల్యేగా పోతూ తన ప్లేస్లో ఇంకొక వ్యక్తి దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని ఆ ఎమ్మెల్యే సీటు సాక్రిఫైస్ చేసింది. ఆ విషయం అప్పట్లో పెను దుమారం లేపటంతో ఈ విషయాన్ని అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పంచాయతీ చేసి కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చారు. అయితే తాజాగా నాకు పూర్తి స్థాయిలో డబ్బులు కావాలని మల్లెల రాజేష్ కూడా మరికొన్ని రోజుల్లో విడుదల రజనీ గారికి మీద కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మొత్తం మీద విడుదల రజనీ చిలకలూరుపేటలో తన చీకటి దందా వ్యాపారాన్ని 5 ఏళ్లు సునాయాసంగా సాగించారు. ఆమె 5 రోజులు ప్రజలకు అందుబాటులో లేకపోయినా ఉన్న 2 రోజులు మాత్రం చిలకలూరుపేటను చక్కగా స్కెచ్ చేసి ఎలా దోచుకోవాలో, ఎవరిని భయపెట్టాలో, ఎవరిని ప్రలోభ పెట్టి పనులు చేయించుకోవాలో అందులో మన చిలకలూరుపేట విడుదల రజనీ గారు. గుంటూరు పశ్చిమన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిలకలూరుపేటకు మక్కం మార్చింది. చిలకలూరుపేటలోని తన రాజకీయ ప్రస్థానం అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోరాడుతున్నటువంటి విడుదల రజనీ గారికి వరుస కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా గత 5 ఏళ్లలో విడుదల రజనీ అధికారాన్ని అడ్డం పెట్టి చేస్తున్న దందాలు, రౌడీజాల పైన అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారు కూడా జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతం దీన్ని రాజకీయంగా దుమారం లేపుతుంటో కేవలం రాజకీయ కక్షగా చూపిస్తూ విడుదల రజనీ తను సర్వే అవుతున్నప్పటికీ కూడాను భవిష్యత్తులో ఖచ్చితంగా విడుదల రజనీ గారికి ఈ కేసులు అనేవి పెద్ద అడ్డంకిగా మారబోతున్నాయి. బాలాజీ స్టోన్ క్రషర్స్లో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు పోలీసులకు అందించకపోయినా విడుదల రజనీ ఎనీ టైం అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కోర్టు కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ని మెయింటైన్ చేయడంతో ప్రస్తుతం విడుదల గోపి పోలీస్ స్టేషన్ విచారణలో, కస్టడీ విచారణలో ఎటువంటి నిజాలు చెప్తాడు, తన ద్వారా తన రాజకీయ భవిష్యత్తు ఏంటో అనేటువంటి ఒక భయం అయితే, గందరగోళ పరిస్థితి విడుదల రజనీకి అయితే ఉంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని నటిస్తున్న లోపల మాత్రం ఖచ్చితంగా విడుదల రజనీ కోసం గట్టిగానే మాటు వేశారు కూటమి నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి ఆధారాలతోటి విడుదల రజనీ జైలు పాలు కావడానికి ఎక్కువ సమయం కూడా పట్టే పరిస్థితి లేదు. సో ప్రస్తుతం బాలాజీ స్టోన్ క్రషర్స్ సెటిల్మెంట్కి కోసం విడుదల రజనీ తనకు సంబంధించిన వ్యక్తుల్ని ఎంపీ దగ్గరికి పంపించినప్పటికీ కూడా అది బెడిసి కొట్టింది. తాజాగా మరికొన్నిటిని చీకటిగా అంటే గత 5 ఏళ్లలో తను చేసినటువంటి వాటిలో బయటికి రాకుండా సెటిల్మెంట్స్ ద్వారా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాటిని సెటిల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా హైదరాబాదులో మొలిచిన సాఫ్ట్వేర్ మొక్క ఇంత వింతగా ఇన్ని విధాలుగా ప్రవర్తించడానికి కారణం ఏమన్నా తెలియదు. కానీ 5 ఏళ్ళు ఒక పార్టీలో విశృంఖలంగా చిలకలూరుపేటన చిలక కొట్టుడు కొట్టిన మన విడుదల రజనీకి ప్రస్తుతం పాపం పండి బ్యాడ్ టైం నడుస్తుంది. ఎవరికి వాళ్ళు ప్రత్యర్థులు బయటకు వచ్చేసి మాకు ఇంత అన్యాయం చేశారు విడుదల రజనీ గారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పేసి ఒక్కొక్క బాధితులు బయటికి రావటం, ఎంపీ దగ్గర తమ గోడు వల్లబేసుకోవడంతో తాజాగా విడుదల రజనీ గారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు. తన మీద రాజకీయ కక్ష తీసుకోవాలని చూస్తున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే నేనంటే ఏంటో చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నప్పుడు లోపలికి మాత్రం విడుదల రజనీకి అరెస్టు భయం వెంటాడుతూనే ఉంది.